హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో క్రేప్ శారీస్ చూడబోతున్నారండి. డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, అలాగే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. పర్టికులర్గా మెషిన్ వాష్ మాత్రమే చేసుకునే వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు. ఈ చీరలు ఎలాంటి డౌటు లేకుండా మీరు మెషిన్ వాష్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. అలాగే క్రేప్ అంటే జనరల్గా మొద్దుల్లాగా ఇట్లా ఇనుప ముక్కల్లాగా బరువుగా ఉంటాయి ఇలా అనుకుంటారు. ఈ శారీస్ అట్లా ఉండవండి, లైట్ వెయిట్ ఉంటాయి. నేను ఇదే మాట చెప్తున్నాను, ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకుని ప్రతి వీడియోలో చెప్తున్నాను. రిసీవ్ చేసుకున్న వారు కూడా అదే చెప్తున్నారు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి నిజంగానే మీరు చెప్పినట్టు అని. ఒకసారి మీరు కూడా ఒక చీర తీసుకొని ట్రై చేసి చూడండి, నచ్చితే కనుక తప్పకుండా కంటిన్యూ అవ్వచ్చు. క్రీమ్ కలర్కి కాకి బ్రౌన్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ వచ్చేసి కాకి బ్రౌన్ వస్తుంది. ఇది పళ్ళులోనే వచ్చింది బ్లౌజు. ఇదిగోండి, ఇదేమో పళ్ళు. పైస్లీ ప్రింటో ఏదో చెప్తుంది మా అమ్మాయి, దీన్ని నేనేమో కాశ్మీరీ ప్రింట్ అంటూ ఉంటాను. అలాగే ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ రెండు కూడా శారీకి బోత్ సైడ్స్ వస్తాయండి. బ్లాక్ కలర్ అండి, డిజైనర్ స్టైల్ ప్రింట్ అనమాట. పళ్ళులో వచ్చేసి ఇలా మల్టీ కలర్లో పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. అలాగే పైన పార్ట్ ఇలా ఉంటుంది. కింది వైపు కింది వైపు వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మన చెస్ట్ దగ్గర అలా మనం వేసుకునే పళ్ళుని బట్టి ప్రింట్ వస్తుంది. కింద కుచ్చిళ్ళ దగ్గర మళ్ళీ ఈ ప్రింట్ వస్తుందండి. పళ్ళులో వచ్చిన ఆకులే కొంచెం చిన్న సైజులో వస్తాయి. కుచ్చెళ్ళ దగ్గర అంతా కూడా ఈ ప్రింట్ వస్తుంది. ఇది వెళ్ళిపోయింది. ఇదిగోండి, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. ఇది శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదేమో పళ్ళు. అలాగే ప్లెయిన్ బోర్డర్ అండ్ ప్రింటెడ్ బోర్డర్ రెండు ఉంటాయండి చీరకి. మధ్యలో అంతా కూడా కాకి బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కలిసిన ప్రింట్ వస్తుంది. చిన్న ప్రింట్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఈ శారీ ట్రై చేయొచ్చండి. చక్కగా బోత్ సైడ్స్ బోర్డర్ ఉంటుంది. పర్టికులర్గా అడుగుతారు, చిన్న బోర్డర్ చిన్న ప్రింట్ ఉన్న శారీ కావాలండి అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. పట్టుకోవాలి నువ్వు, ఇలా వెళ్ళిపోతుంది. ట్రాన్స్పరెన్సీ కూడా అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదండి. శారీ కలరు డార్క్ వైన్ కలర్ అండి. బ్లౌజ్ కూడా అదే కలర్లో సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. సెల్ఫ్ ప్రింట్ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ డార్క్ కలర్లో ఉందండి. ఇదేమో పళ్ళు. శారీ అంతా కూడా ఇలా మ్యాంగో ప్రింట్ లాగా వస్తుంది. మళ్ళీ ఈ మ్యాంగోస్ మధ్యలో కూడా ఒక సన్న ప్రింట్ ఉందండి. ఆల్మోస్ట్ శారీ కలర్ని, వైన్ కలర్ని కవర్ చేసేస్తూ ప్రింట్ ఉంది. ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ రెండు కూడా శారీకి బోత్ సైడ్స్ వస్తాయి. చాలా బాగుంది. బ్రౌన్ కలర్ అండి. బ్లౌజ్ అయితే భలే ఉంది. బ్రౌన్ కలర్ పైన డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ రెండు షేడ్స్తో చక్కగా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. శారీ అంతా కూడా ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది. ఒక 3 ఏళ్ళ వెడల్పున ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట. అలాగే బోర్డర్స్ విషయానికి వస్తే క్రీమ్ కలర్ పైన ప్రింటెడ్ బోర్డరు, అలాగే బ్రౌన్ పైన కూడా సెల్ఫ్ ప్రింట్తో బోర్డరు. ఈ రెండు బోర్డర్స్ కూడా బోత్ సైడ్స్ సేమ్ వస్తాయండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి, కట్టి మీకు బోరు కొట్టాల్సింది తప్ప ఈ చీరలు పాడవటం అనేది ఉండదండి. పీచ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉండే షేడ్ అండి. క్రీమ్ కలర్తో అబ్స్ట్రాక్ట్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ అంతా కూడానండి కొంచెం శారీ కన్నా డార్క్ కలర్లో మార్బుల్ ప్రింట్ ఉంటుంది. ఇదిగోండి, ఫ్రంట్ పైన వచ్చేసి ఇట్లా ఈ డిజైన్ వచ్చింది.
కుర్చీలలో వచ్చేటప్పటికి కింది వైపు ఇట్లా ఈ డిజైన్ ఉంటుందండి. శారీ అంతా మాత్రం ఈ సెల్ఫ్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి బ్లౌజ్ బ్లూ కలర్ అండి, డార్క్ బ్లూ మీద నేవీ బ్లూ ప్రింట్ వచ్చింది, సెల్ఫ్ ప్రింట్ బ్లౌజు. అలాగే నేవీ బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలిసిన శారీ. ఇది పళ్ళు అండి, ప్రింటెడ్ బోర్డరు, అట్లాగే ఇలా అంటే సీ గ్రీన్ పైన ప్రింటెడ్ బోర్డరు, బ్లూ కలర్ ప్రింటెడ్ బోర్డర్ రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయండి. శారీ ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్న ప్రింట్ అడిగేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.